Welcome, my dear Group 2 aspirants. Today, I am going to discuss very important burning topic. ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లోని అలాగే గ్రూప్ 2 మెయిన్స్లోని రాబోయే సచివాలయ నోటిఫికేషన్ జాబుల్లోని ఖచ్చితంగా వచ్చే ప్రశ్న ఏంటంటే శాండ్ పాలసీ. ఇది ఎంతో కాంట్రవర్షియల్ అయింది. న్యూ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి టీడీపీతో ఈరోజు ఫ్రీ శాండ్ పాలసీ తీసుకురావడం జరిగింది. అది దానిపై అడిగే ప్రశ్నలు ఎలాగుంటాయి? డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఎటువంటి ప్రశ్నలు అడుగుతాడు మీకు అందరికీ తెలిసిందే. లాస్ట్ 2 times జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ వాటి యొక్క స్టాండర్డ్ ప్యాటర్ను ఇందులో చూపించా. కాబట్టి ఎవరు మిస్ కాకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింకులో ఉన్నటువంటి టెస్ట్ని అటెంప్ట్ చేసి అప్పుడు ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దీనికి ముందు ఇంట్రడక్షన్ వీడియో కూడా చేశాను దానిపైన. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ టాప్ 9 క్వశ్చన్స్ ఆన్ ఏపీ శాండ్ పాలసీ, ఫ్రీ శాండ్ పాలసీ, ఉచిత ఇసుక విధానం. ఈ ఉచిత ఇసుక విధానం మరి గతంలో వచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానాన్ని పూర్తిగా మార్చివేసి మరి రియల్ ఎస్టేట్కి, నిర్మాణ రంగానికి ఊపునిచ్చే విధంగా లక్షలాది కోట్లాది భవన నిర్మాణ కార్మికులకి ఉద్యోగాన్ని ఇప్పించే విధంగా ఇప్పుడు తయారైంది. ఎందుకంటే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము, కూరలో ఉప్పు ఎలాగో నిర్మాణ రంగంలో ఉప్పు లాంటిది ఇసుక లేకుండా ఏ నిర్మాణం జరగదు. సో ప్లస్ ఇసుక అనేది ప్రకృతి ఇచ్చే వరం, ఫ్రీగా వచ్చేది. బట్ దాని మీద వేలాది కోట్లు, లక్షలాది కోట్ల రూపాయలని మరి దోచుకోవడం ఈ రాష్ట్రానికి, ప్రజలకి నష్టం కలిగించేలా జరగడం గతంలో. ఆ సందర్భంలో ఈ ఫ్రీ శాండ్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన జీవోఎంఎస్ నెంబర్ 43 ఇచ్చి జూలై 8న విడుదల చేసింది. దీన్ని ఇప్పుడు అమల్లో కూడా తీసుకొచ్చారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే దీనిపై ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు మన పోటీ పరీక్షల్లో? ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సి, పర్టికులర్గా ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ సచివాలయం అండ్ ఆల్సో ఏపీ టెట్ కరెంట్ అఫైర్స్. సో లెట్స్ సీ నౌ దిస్ కలాం ఐఏఎస్ యాప్లో ఇప్పుడు ఇది లైవ్ వస్తుంది. అలాగే ఇది రికార్డెడ్ వీడియో ఇస్తున్నాను. టెక్నికల్ ఇష్యూస్ వల్ల యూట్యూబ్ లైవ్ ఇవ్వలేకపోతున్నాను, రిలీజ్ చేస్తాను. నా మా యాప్లో ఎవరైతే ఉన్నారో అందరికీ ఇప్పుడు లైవ్ వస్తుంది ఇది. సో లెట్ us see the first question. The first question is, sand is a mineral under Mines and Minerals Development and Regulation Act 1957, MMDR Act. గనులు మరియు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం 1957 ప్రకారం ఇసుక అనేది డాష్ ఖనిజం. ఆప్షన్ ఏ మేజర్ మినరల్, ఆప్షన్ బి మైనర్ మినరల్, ఆప్షన్ సి నాట్ ఏ మినరల్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. 5 ఏవి కాదు. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు మొదటిది మేజర్ మినరల్, తర్వాత మైనర్ మినరల్. అసలు ఇసుక మినరలే కాదు, మరి 5 ఏవి కాదు అంటూ ఇచ్చిన ప్రశ్న. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఇట్స్ ఏ మైనర్ మినరల్. చాలామంది ఇసుక పెద్ద ఎత్తులో మరి తవ్వకం జరుగుతుంది, దీన్ని మేజర్ మినరల్ అనుకునే ప్రమాదం ఉంది. బట్ ఈ చట్టం ప్రకారం, ఈ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 ప్రకారం దీన్ని మైనర్ మినరల్గా, సూక్ష్మ ఖనిజంగా ఇది పరిగణించబడుతుందన్నమాట. అందుకని ఇలాంటి చిన్నవి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ప్రాబ్లంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ మైనర్ మినరల్, ఇట్స్ ఏ నాన్ మెటాలిక్ మినరల్ ఆల్సో. మెటాలిక్ మినరల్ కాదు ఇసుక. ఓకే. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, కన్సిడర్ ద స్టేట్మెంట్స్. ప్రకటనలు పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్ 1, ఫ్రీ శాండ్ పాలసీ డిక్లేర్డ్ అండర్ శాండ్ మైనింగ్ పాలసీ 2024. ఇసుక మైనింగ్ పాలసీ 2024 కింద ఉచిత ఇసుక విధానం ప్రకటించబడింది.
ఇసుక మైనింగ్ పాలసీ 2024 కింద ఉచిత ఇసుక విధానం ప్రకటించబడింది. స్టేట్మెంట్ 2, దేర్ షల్ బి నో రెవెన్యూ షేర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ దిస్ పాలసీ. ఈ పాలసీ కింద ప్రభుత్వానికి రాబడి వాటా ఉండదు. స్టేట్మెంట్ 3, ద కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ అలాంగ్ విత్ స్టాట్యుటరీ లెవీస్ ట్యాక్సెస్ షల్ బి చార్జ్డ్ ఆన్ ది కన్జ్యూమర్స్. చట్టబద్ధమైన లెవీలు పన్నులతో పాటు కార్యకలాపాల ఖర్చు వినియోగదారులపై విధించబడుతుంది. ఆప్షన్ 4, fourth statement, to prevent hoarding, black marketing of sand, each consumer shall be permitted to purchase maximum of 25 metric tons per day. ఇసుక హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ని నిరోధించడానికి ప్రతి వినియోగదారుడు గరిష్టంగా రోజుకి 25 మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసుకునే అవకాశం ఈ విధానంలో ఇవ్వబడింది. సో ఇందులో మనం గుర్తించాల్సింది చూడండి, విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ. పైన పేర్కొన్న వాటిలో ఏవి నిజం? ఆప్షన్ ఏ 1, 2, ఆప్షన్ బి 2, 3, ఆప్షన్ సి 2, 3, 4, ఆప్షన్ డి all the above. Can you respond? All those who are watching live session from the Kalam IAS app, you can send a message. What is the right option? Right option is B. B means 2, 3. అంటే 2, 3 స్టేట్మెంట్లు రైట్, 1, 4 రాంగ్ అని అర్థం. లెట్స్ గో బ్యాక్ టు షో యూ అగైన్ ది ఫస్ట్ ఇసుక మైనింగ్ పాలసీ 2024 కింద ఇసుక మైనింగ్ పాలసీ కింద ఉచిత ఇసుక విధానం ప్రకటించబడింది. ఇది తప్పు. మైనింగ్ పాలసీ 2024 బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాట్ యెట్ డిక్లేర్డ్. ఇది తాత్కాలికమైనటువంటి ఏర్పాటు చేసిన విధానం. దీన్ని రెగ్యులర్ విధానం కింద త్వరలోనే ఇస్తారు. సో దాన్ని గుర్తించడం కోసమే ఈ స్టేట్మెంట్ ఇట్లా ఇవ్వడం జరిగింది. త్వరలోనే మైనింగ్ పాలసీ 2024 బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్వరలోనే ప్రకటించబడుతుంది. దాంట్లో అంతా ఆటోమేషన్ చేస్తారు, ఆన్లైన్ చేస్తారు. ఇంకా దీన్ని ఆన్లైన్ ఫుల్గా రాలేదు. సో నెక్స్ట్ ఇంకొక తప్పు ఆన్సర్. అంటే రైట్ గుర్తించాలంటే ముందు తప్పు గుర్తించాలిగా, కొన్ని రైట్ గుర్తించాలి. సో రైట్ మనకు అర్థమైపోతుంది. ఇందులో ప్రభుత్వం చెప్తుంది గవర్నమెంట్ ఆదాయం తీసుకోదని. ఇది రైటా రాంగా అనే వాళ్ళు చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఎందుకు అంటే ఫ్రీ అన్నారు, కానీ 600, 700, 800 ఇలా ఒక్కో స్టాక్ యార్డ్ నుంచి, ఇసుక స్టాక్ యార్డ్ నుంచి వసూలు చేస్తున్నారు. అది ఫ్రీ ఎలా అవుతుందని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దిస్ ఈజ్ ఏ ఫ్రీ యాజ్ పర్ ది యాక్ట్, యాజ్ పర్ ది జీవో 43 జూలై 8 నుంచి వచ్చిన జీవో ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రాబడిలో వాటా ఉండదు. అది ఎలాగో తెలుసుకుందాం. దట్స్ ఎ ట్రూ. అండ్ ద నెక్స్ట్, ది కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ అలాంగ్ విత్ స్టాట్యుటరీ లెవీస్ ట్యాక్సెస్ షల్ బి చార్జ్డ్ ఆన్ కన్జ్యూమర్స్. ఇది డైరెక్ట్గా గవర్నమెంట్కి రాదు అనడానికి బలాన్ని ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఇది. చట్టబద్ధమైన లెవీలు పన్నులతో పాటు కార్యకలాపాల ఖర్చు వినియోగదారులపై విధించబడుతుంది. అంటే ఇప్పుడు వినియోగదారులు విధించబడుతుంది ఏంటి? ఫీజులు, పన్నులు, లేదా శాండ్ నిర్వహణ కోసం, ట్రాన్స్పోర్టేషన్ కోసం విధించే ఖర్చులు వినియోగదారుడిపైనే వేస్తారు. అందుకనే మనం చెప్పుకున్న మెట్రిక్ టన్నుకి 600 నుంచి 700, 800, 500 ఇట్లా అక్కడ ఉన్న స్టాక్ యార్డ్ అండ్ దాని యొక్క దూరం బట్టి, ర్యాంప్ యొక్క ఇసుక ర్యాంప్ దూరం బట్టి నిర్ణయించబడుతుంది. సో టు ప్రివెంట్ ద హోర్డింగ్ అండ్ బ్లాక్ మార్కెటింగ్. సో ఈ రెండు రైట్. సో మరి తప్పేది? ఫస్ట్ తప్పు అనుకున్నాం. నెక్స్ట్ 4th ఈజ్ ఆల్సో రాంగ్. ఏ విధంగా తెలుసుకుందాం. టు ప్రివెంట్ హోర్డింగ్ అండ్ బ్లాక్ మార్కెటింగ్ ఆఫ్ శాండ్, ఈచ్ కన్జ్యూమర్ షల్ బి పర్మిటెడ్ టు పర్చేజ్ ఎ మ్యాక్సిమం ఆఫ్ 25 మెట్రిక్ టన్స్ పర్ డే. ఇసుక హోర్డింగ్ను, బ్లాక్ మార్కెట్ నిరోధించడానికి ఒక్కొక్క వ్యక్తికి, వినియోగదారుడికి రోజుకి 25 మెట్రిక్ టన్నులు ఇసుక ఇవ్వబడుతుంది అని ఉంది. నిజానికి ఇది రైటే, కానీ ఇది 20 మెట్రిక్ టన్సే.
20 మెట్రిక్ టన్సే ఇవ్వబడుతుంది. 20 మెట్రిక్ టన్స్ పర్ డే ఇవ్వబడుతుంది, నాట్ 25. సో ఇక్కడ క్లియర్గా మనకి ఎక్స్ప్లెనేషన్లో కనబడుతుంది 20 మెట్రిక్ టన్స్ పర్ డే. రోజుకు గరిష్టంగా 20 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి వినియోగదారుడికి అనుమతిని ఇవ్వడం జరిగింది, నాట్ 25 మెట్రిక్ టన్స్. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దట్స్ వై ద ఆన్సర్ ఈజ్ బి. ది థర్డ్ క్వశ్చన్ ఈస్, as per the GOMS number 43, all sand operations at the district level shall be managed overseen by the district level sand committee DLSC, comprising district collector as chairman and who is the member convener of the DLSC. ఈ కమిటీ యొక్క మెంబర్ కన్వీనర్ ఎవరు? కన్వీనర్ అంటే ఈ మీటింగ్ని ఫోర్త్ నైట్లీ, అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి కలెక్టర్ గారు ఏర్పాటు చేస్తారు. దానికి అన్ని ఏర్పాట్లు చేసి మీటింగ్ జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎవరిదంటే అని ప్రశ్న. సో ఆప్షన్ ఏ జాయింట్ కలెక్టర్, ఆప్షన్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ అండ్ రివర్ కన్జర్వేషన్, ఆప్షన్ సి డిస్ట్రిక్ట్ మైన్స్ జియాలజీ ఆఫీసర్, ఆప్షన్ డి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో ఇవి 4 ఎవరు మెంబర్ కన్వీనర్ అనేది ప్రశ్న. ది ఆన్సర్ ఈస్ సి, ద డిస్ట్రిక్ట్ మైన్స్ జియాలజీ ఆఫీసర్ కన్సర్న్. ఆ జిల్లాకు చెందినటువంటి డిస్ట్రిక్ట్ మైన్స్ జియాలజీ ఆఫీసర్, డిఎంజిఓ, డిస్ట్రిక్ట్ మైన్స్ జియాలజీ ఆఫీసర్, డిఎంజిఓ. Okay, next, fourth one. Which of the following is not an objective of free sand policy? కింది వాటిలో ఏది ఉచిత ఇసుక విధానంలో లక్ష్యంలో భాగం కాదు? అంటే లక్ష్యాలు ఉంటాయి ప్రతి విధానానికి, ఈ విధానంలో కానిది ఏది అని అడిగాడు. చూడండి, ఆప్షన్ ఏ మేకింగ్ శాండ్ అవైలబుల్ టు కన్జ్యూమర్స్ అట్ అఫోర్డబుల్ రేట్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ, విజిబిలిటీ అండ్ ద శాండ్ ఆపరేషన్స్. వినియోగదారులకు సరసమైన ధరలకు ఇసుకను అందుబాటులో ఉంచడం మరియు ఇసుక కార్యకలాపాలపై పారదర్శకత, విజిబిలిటీ కనబడేలా చేయడం, అంటే దొంగచాటుగా చేయకుండా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా చేయడం అనేది ఫస్ట్ లక్ష్యం అని చెప్తుంది. నెక్స్ట్ బి, ఆప్షన్ బి రెడ్యూస్ ది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అండ్ క్యాపిటల్ అమరావతి. పోలవరం ప్రాజెక్టు మరియు రాజధాని అమరావతి నిర్మాణ వ్యయాన్ని తగ్గించడం. ఆప్షన్ సి ప్రివెన్షన్ ఆఫ్ ఎనీ స్కోప్ ఫర్ ఇల్లీగల్ శాండ్ ఎక్స్కవేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ త్రూ ఎఫెక్టివ్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మెకానిజం. ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాకు ఎటువంటి ఆస్కారం లేకుండా సమర్థవంతమైన విజిలెన్స్ అండ్ పర్యవేక్షణ వ్యవస్థని ఏర్పాటు చేయటం. సో నెక్స్ట్ ఆప్షన్ డి, compliance with all environmental regulations and orders issued by courts to mitigate the environmental impact of sand excavation. జారీ చేసిన అన్ని పర్యావరణ నిబంధనలను మరియు ఆదేశాలకి అనుగుణంగా ఇసుక తవ్వకం పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి కోర్టులు చేసిన వివిధ తీర్పుల్ని అనుసరించి ఇసుకను తవ్వడం అనేది 4. సో ఇప్పటికే చాలామంది గుర్తించే ఉంటారు, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మించడం, అమరావతిని నిర్మించడానికి ఈ పాలసీని దాని యొక్క వ్యయాన్ని తగ్గించడానికి చేసింది కాదు. మొత్తం రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని ఊర్పునివ్వడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి, మనం విడిపోయిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని సింగపూర్లో మార్చడానికి ఈ విధానం తీసుకురావడం జరిగింది. Question number 5. Which of the following statutory levies, taxes and other operational costs collected from the sand consumers is wrongly matched? ఇసుక వినియోగదారుల నుండి వసూలు చేసిన చట్టబద్ధమైన లెవీలు, పన్నులు మరియు ఇతర కార్యాచరణ ఖర్చుల్లో ఏది తప్పుగా సరిపోలింది, రాంగ్గా మ్యాచ్ అయింది?
ఏ విషయంలోని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం లాస్ట్ క్వశ్చన్లో, వినియోగదారులపైన శాండ్ ఆపరేషన్స్ ఖర్చు కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కానీ, పన్నులు కానీ, ఫీజులు కానీ ఉంటాయి. వాటిలో ఏది రాంగ్ అని అడిగాడు ఈ క్వశ్చన్లో. ఫస్ట్ చూద్దాం. సిఎన్రేజ్ ఫీజు 66 రూపాయలు ప్రతి మెట్రిక్ టన్నుకి 66 రూపాయలు అనేది ఫస్ట్ ఆప్షన్. ఆప్షన్ 2 డిఎంఎఫ్ సిఎన్రేజ్ ఫీజులో 20%. డిఎంఎఫ్ అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్. అది డిఎంఎఫ్ అంటే సిఎన్రేజ్ ఫీజులో 20% ఇవ్వటం. అంటే 66 రూపాయలు సిఎన్రేజ్ ఫీజు అయితే అందులో 20% డిఎంఎఫ్ కింద పంపిణీ చేయటం. అలాగే మూడో ఆప్షన్ మెరిట్ అంటే మినరల్ అండ్ ఎక్స్ప్లోరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ట్రస్ట్. దీనికి 2% సిఎన్రేజ్ ఫీజులో 2% అంటే 27%. 25 + 2 అని వీడు చెప్తున్నాడు, చూద్దాం. అండ్ ఫోర్త్ ఈ ఆప్షన్ ఈ జిఎస్టీ 5%. సో ఈ 4 ఆప్షన్స్లో వాడు అడుగుతున్నది ప్రశ్న, ఏది రాంగ్గా మ్యాచ్ అయ్యింది అని. ఆన్సర్ ఇస్ బి. ఇది 25% చెప్పారు, కానీ ఇది 20% కాదు, 30%. అంటే 66 రూపాయల్లో 30% అంటే 22 రూపాయలు. 66 రూపాయల్లో సిఎన్రేజ్ ఫీజు. వాట్ ఈజ్ ద సిఎన్రేజ్ ఫీజ్? చాలామందికి కొత్తగా ఉంటుంది, ఎందుకంటే రోజు అందరూ కట్టే ట్యాక్స్ పన్ను కాదు ఇది. ఇది కూడా ఒక రకమైనటువంటి పన్ను లేదా ఫీజు, పన్ను రాబడి. పన్ను కింద ఒక రకమైన పన్ను. ఏ పన్ను అంటే ఉత్పత్తి ఖర్చు కన్నా ఎక్కువగా వసూలు చేసేదాన్ని సిఎన్రేజ్ ఫీజు అంటారు. ఆ ఇసుకని ఉత్పత్తి చేయడం అంటే వస్తువుగా తయారు చేసి తరలించడానికి అయ్యే ఖర్చు కన్నా ఎక్కువ డబ్బును వసూలు చేస్తే దాన్ని సిఎన్రేజ్ ఫీజు అంటారు అన్నమాట. ఓకే, అది కూడా ఒక రకమైన పన్ను అని గుర్తుపెట్టుకోండి అంతే. సో ఇందులో వాళ్ళు చేసింది ఏంటంటే 25% అన్నాడు సిఎన్రేజ్ ఫీజు. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం సిఎన్రేజ్ ఫీజుని. ఇంకా అది కూడా క్వశ్చన్ రూపంలో పెట్టలేదు, మనం ఇంతకుముందు చెప్పాను నేను. ఈ 66 రూపాయల్లో 22 రూపాయలు ప్లస్ 20%, 27% ఇది. మరొక 20 రూపాయలు వేసుకోండి, అంటే 42 రూపాయలు తీసేస్తారు. అంటే 42 రూపాయలు అంటే ఏంటి? మనం ఏమనుకున్నాం, 66 రూపాయలు సిఎన్రేజ్ ఫీజు అండి. ప్రతి మెట్రిక్ టన్నుకి అయ్యే ఫీజు 66 రూపాయలు ఉంటుంది. 66లో 22 రూపాయలు అంటే 30% ఆఫ్ సిఎన్రేజ్ ఫీజు. అండ్ 2% మెరిట్, డిఎంఎఫ్టి 30% అంటే 32%. అంటే అది కూడా ఆల్మోస్ట్ 22 రూపాయలు, అంతే కదండి. సిఎన్రేజ్ ఫీజులో 2%, నాట్ 30%, ఇట్ ఈస్ 2%. అండ్ దెన్ ఆల్మోస్ట్ పెద్దగా ఏమి ఉండదు, 25 రూపాయలు తీసేయచ్చు, ప్లస్ 3 రూపీస్ పెట్టుకోండి. 2% అంటే మొత్తం అవుతుంది 25 రూపాయలు పోతుంది. ఎంతలో? 66 రూపాయల్లో 20 పోతే 40 రూపాయలు, 41 రూపాయి ఉంటుంది. దాన్ని ఎలా పంపిణీ చేస్తారు అంటే ప్రతి మెట్రిక్ టన్ను ఇసుకకి 66 రూపాయలు సిఎన్రేజ్ ఫీజు. అందులో మనకి సిఎన్రేజ్ ఫీజులో 20% డిఎంఎఫ్ కిందను, అంటే 27%. 66 రూపాయలు ఇస్తున్నాడండి, 22 రూపాయలు 30% డిఎంఎఫ్ కింద పోతుంది.
అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్కి ఆ ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెరిట్ కింద 2%, అది ఒక 3 రూపీస్ అనుకున్నాము. 25 రూపీస్ తీసేస్తే 66లో మనకి 41 రూపీస్ అట్లా వస్తుంది. అంటే ట్యాక్స్ తర్వాత తీయాలి, ట్యాక్స్ కూడా 5% ఉంటుంది. సో జిఎస్టీ ట్యాక్స్ అంటే ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను ఎంత అంటే 5%. అయితే దీనికి లాజిక్ కొంచెం చెప్తాను, ఇంకా పూర్తిగా క్లోజ్ అవ్వలేదు ఐటెం. సో 41 రూపాయలు మిగిలింది. ఈ 41 రూపాయలని ఎలా పంపిణీ చేస్తారు? సో గ్రామ పంచాయతీకి జీపీకి 25% అండ్ మండల పరిషత్కి 50% అండ్ జిల్లా పరిషత్కి 25%, 100%. ఈ 40 రూపాయలని సీనరేజ్ ఫీజుని, సీనరేజ్ని ట్యాక్స్ అని కాదు ఫీజు అంటారు, స్థానిక సంస్థలకి అభివృద్ధి పనుల కోసం ఈ 41 రూపాయలని ఈ 3 తామాషాలో ఏ మండలంలో అయితే రీచ్ ఉందో, ఇసుక రీచ్ ర్యాంపు ఏ గ్రామ పంచాయతీలో కవర్ అవుతుందో, ఏ జిల్లాలో కవర్ అవుతుందో, ఈ విధంగా 25, 50, 25 గ్రామం, మండలం, జిల్లా పరిషత్. సో ఆ విధంగా పంపిణీ చేయబడుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్లో మనం చూసాము ఆన్సర్ డిఎంఎఫ్ అనేది 30, నాట్ 25 కాదు, 30% డిఎంఎఫ్. డిఎంఎఫ్ అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ డిఫికల్ట్గా ఉంటాయి, నేర్చుకోవాలి, టెక్నికల్ ఇష్యూస్. ఇట్లాంటి మీదే టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంతకుముందు చెప్పుకునే కొద్దిగా అర్థం చేసుకుంటే వచ్చేస్తాయి. సో నెక్స్ట్ 6th క్వశ్చన్. నౌ అవుట్ ఆఫ్ 9 questions, which of the statutory levies, taxes and other operational costs collected from sand council wrongly? Yeah, this question is already over. ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిందంత ఇదేనండి. అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ మొత్తం సీనరేజ్ ఫీజు, ఎక్స్కవేషన్ కాస్ట్, ఇప్పుడు చూడండి ఎంత ఖర్చు ఒక మెట్రిక్ టన్కి ఒక ఇసుక స్టాక్ యార్డ్ నుంచి ఎంత వసూలు చేస్తున్నారో ఇక్కడ లెక్క ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా అర్థం చేసుకుంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ 30% సీనరేజ్ ఇంతకుముందే అనుకున్నాము. ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఫర్ ఎగ్జాంపుల్ అట్ పెద్దాపురం స్టాక్ యార్డ్ దగ్గర, అంటే ఇక్కడ ఇసుక నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు, పెద్దాపురం దగ్గర పెద్ద స్టాక్ గోడౌన్లో పెడతారు, శాండ్ బ్యాంక్ అంటాం. పర్ మెట్రిక్ టన్కి ఎంత అవుతుంది? ఇంతకుముందు చెప్పుకున్నాం 30% సీనరేజ్ దానికి పోతుంది, అది కామన్ 66 రూపాయలు సీనరేజ్ ఫర్ మెట్రిక్ టన్. ఈచ్ ఇసుక మెట్రిక్ టన్కి 66 రూపాయలు సీనరేజ్ అవుతుంది. దాంట్లో 30% డిఎంఎఫ్ ఇస్తారు. ఎక్స్కవేషన్ కాస్ట్ అంటే శాండ్ తవ్వినందుకు పర్ మెట్రిక్ టన్కి 15 రూపాయలు. ట్రాన్స్పోర్టేషన్ టు రీచ్ డిపో ఒక్కొక్క కిలోమీటర్కి 5 రూపాయలు, అంటే 4.90 పైసలు అన్నాడు, 5 రూపాయలు. లోడింగ్ ఎట్ డిపో, లోడ్ చేయాలి కదండి మళ్ళీను. ముందేమో శాండ్ ర్యాంప్ నుంచి తవ్వి లారీ తవ్వినందుకు ఖర్చు, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి పెద్దాపురం తీసుకొచ్చినందుకు, అంటే గోదావరి దగ్గర నుంచి అనుకోండి, ఆబ్వియస్గా అక్కడి నుంచి వస్తుంది మనం తీసుకొచ్చినందుకు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఒక కిలోమీటర్కి 5 రూపీస్, 4.90 పెట్టాడు, అంటే 4.90 పైసలు, 5 రూపాయలు అనుకోవచ్చు. లోడింగ్ ఎట్ డిపో, మరి శాండ్ బ్యాంక్ కింద క్రియేట్ చేసే పెద్దాపురంలో మళ్ళీ దాని నుంచి తవ్వి మళ్ళీ లారీలో వేయడానికి, దట్ ఈస్ 30 రూపీస్ పర్ మెట్రిక్ టన్. 30 రూపీస్ అంటే ఎక్స్కవేషన్ కాస్ట్ 15, ఎన్ని కిలోమీటర్లు అయితే అన్ని కిలోమీటర్లకి ఇది ఈచ్ కిలోమీటర్ 5 రూపాయల లెక్కన ఇది. లోడింగ్ అట్ డిపో ఫర్ మెట్రిక్ టన్ 30, అంటే 45 రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్, అది మారుతూ ఉంటుంది స్టాక్ యార్డ్ నుంచి. పెద్దాపురం దగ్గర 5 రూపాయలు అంతే. సో అదర్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ ఈజ్ 20 రూపీస్ పర్ మెట్రిక్ టన్, 20 రూపాయలు. సో 15, 30, 45 ప్లస్ 20, 55 ప్లస్ ట్రాన్స్పోర్ట్, అది స్టాక్ యార్డ్కి మారుతుంటుంది. పెద్దాపురం దగ్గర ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది? 453 రూపీస్ వచ్చింది. ఈ 4 కాంపోనెంట్స్, సీనరేజ్ ఫీజుని, ఎక్స్కవేషన్ని, ట్రాన్స్పోర్ట్ని, లోడింగ్ని, ఈ 4 కలిపితే
ఒక మెట్రిక్ టన్నుకి 450 రూపాయలు వచ్చింది. ఈ డిఎంఎఫ్, మెరిట్, సేంద్రేజ్, జిఎస్టిపై అంటే ఇప్పటిదాకా చర్చించుకున్న ఖర్చులు వాటిపైన 18% జిఎస్టి వస్తుంది. అప్పటికి ఇది 622 రూపాయలు అవుతుంది. అంటే మనం అనుకున్నాం సీనరేజ్ ఫీజుని ఎలా ఎలా పంచుతున్నాం చూసాం కదా, సీనరేజ్ ఫీజు మీద మళ్ళీ జిఎస్టీ పడుతుంది, అది 18%. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక వస్తువు ఫినిష్డ్ గూడ్స్గా చేరేటప్పుడు వేసేదాన్ని ఒరిజినల్ జిఎస్టీ అంటారు. కానీ ఆ వస్తువు తయారీలో లేకపోతే ఆ సేవ ఇవ్వడంలో అనేక దశలు, ప్రక్రియలు ఉంటాయి. ప్రతి ప్రక్రియలోని ఒక ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కవేషన్ 15 రూపాయలు అన్నాం. ఈ 15 రూపాయల్లో 18% జిఎస్టీ వసూలు చేస్తారు. ఈ వస్తువు మొత్తాన్ని ఇసుకని ఇంటికి తీసుకొచ్చారనుకోండి, ఆ మొత్తం అయ్యే ఖర్చు మీద 5% వేస్తారు, 5% జిఎస్టీ వేస్తారు. నేరుగా ప్రశ్న అడిగనుకోండి, నూతన ఉచిత ఇసుక విధానం కింద జిఎస్టీ పన్ను ఎంత అని అడిగాను ప్రశ్న, 5% ఓన్లీ. అంటే ఒక వస్తువును తయారు చేయడంలో అనేక దశలు, ప్రక్రియలు ఉంటాయి. ఆ దశలు వేసేది 18%, చివరి దశలో వేసేది 5%. సో ఈ విధంగా బిఎల్ఎస్సి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ షల్ రెమిట్ 2 రూపీస్ పర్ మెట్రిక్ టన్ శాండ్ టువర్డ్స్ డిఎంజీ కరెంట్ అకౌంట్, డిస్ట్రిక్ట్ మినరల్ అండ్ జియాలజీ ఆఫీసర్ అకౌంట్కి కలెక్టర్ గారు ఇద్దరు జాయింట్ అకౌంట్, ఆ జాయింట్ అకౌంట్లో అమౌంట్ వేస్తారు, వేసి పంపిణీ చేస్తారు. ఓకే. అలాగే మనకి డిఎంఎఫ్ది స్టేట్ లెవెల్కి సంఘటిత నిధి అంటారు, రాష్ట్ర సంఘటిత నిధి, స్టేట్ కన్సాలిడేట్ ఫండ్, దానికి జమ చేస్తారు. ఏది సేంద్రియ డిఎంఎఫ్ అండ్ ఆల్సో డిఎంఎఫ్ అండ్ మెరిట్, ఆ రెండింటిని స్టేట్ లెవెల్కి సంఘటిత నిధికి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో సీనరేజ్ అంటే ఇంతకుముందే మీనింగ్ చెప్పాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది అర్థం కాదు, దీని మీద దృష్టి పెడితే కానీ అర్థం కాదు. ఏమేం పనులు ఉన్నాయి అన్నారు అనుకోండి, అందులో ఈ పర్సంటేజ్లు మ్యాచింగ్ ఇవ్వకుండా కూడా అడగొచ్చు. సీనరేజ్ ఫీజు, డిఎంఎఫ్, మెరిట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్కవేషన్ అండ్ లోడింగ్, ఇలా 4 ఖర్చులు ఉన్నాయి, 6 ఖర్చులు ఉన్నాయి, 6 విధాల ఖర్చులు ఉన్నాయి. 6 విధాల ఖర్చుల మీద 18% జిఎస్టీ వేస్తారు, టోటల్ ఖర్చు మీద మళ్ళీ 5% వేస్తారు. అర్థమైంది కదా. అంటే ఈ దశల్లో జిఎస్టీ ఉన్న ప్రత్యేకత అదే. ఈ వస్తు సేవల ఉత్పత్తి దశల్లో అయ్యేది బ్యాక్ క్లెయిమ్ చేయొచ్చు, మీకు బ్యాక్ ఇస్తారు. సో డబుల్ పేమెంట్ ఉండదు, అందుకనే మీకు జిఎస్టీ ఉండాలి, రిటర్న్స్ ఉంటే వస్తుంది, బ్యాక్ లేదా రాదు. సో ఆ విధంగా దీనికి 6th క్వశ్చన్, 5th క్వశ్చన్ వరకు వచ్చింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రొహిబిటెడ్ యాక్టివిటీ అండర్ న్యూ ఫ్రీ శాండ్ పాలసీ? కొత్త ఉచిత ఇసుక విధానం ప్రకారం కింది వాటిలో ఏది నిషేధించబడిన చర్య కాదు? కొత్త ఉచిత ఇసుక విధానం ప్రకారం కింది వాటిలో ఏది నిషేధించబడిన చర్య కాదు అని అడిగాడు. మొదటిది ఆప్షన్ ఏ, స్టాకింగ్ ఆఫ్ శాండ్ మోర్ దాన్ ద రిక్వైర్మెంట్ ఫర్ ది కన్జ్యూమర్ ఓన్ కన్స్ట్రక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ సొంత అవసరాలకు మించి ఇసుకను నిల్వ చేస్తున్న నిర్మాణం, అది ప్రొహిబిట్ చేయబడి నిషేధించబడలేదు. నెక్స్ట్ రీసేల్ ఆఫ్ శాండ్, సొంత అవసరాలు మించి ఇసుక నిల్వ చేసుకోవడం మాత్రం నిల్వ అంటే స్టాకింగ్ పెట్టుకోవడం, అది ఫస్ట్ ఆప్షన్. రీసేల్ ఆఫ్ శాండ్, ఇసుకని మళ్ళీ నువ్వు కొనుక్కొని మళ్ళీ ఇంకొకటికి అమ్మడం, దాన్ని రీసేల్ అంటారు. ఇక ఆప్షన్ సి, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ టు అదర్ స్టేట్స్, ఇతర రాష్ట్రాలకి రవాణా చేసి లాభాలు ఆర్జించడం, అది కూడా మనకి సి ఆప్షన్ కింద ఇచ్చాడు. ఇక డి, శాండ్ యూజింగ్ ఫర్ అదర్ దాన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, భవన నిర్మాణం కాకుండా ఇతర పర్పస్కి ఈ శాండ్ని ఉపయోగించడం. సో ఇందులో ఏది ప్రొహిబిట్ చేయబడలేదు, నిషేధించబడలేదు అన్నది. ఆప్షన్ ఇందులో ఏంది 5వది కూడా ఉంది, ఈ ఎనీ అదర్ యాక్టివిటీ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్
by state government DLSC, stringent action including filing of criminal cases, levy of hefty penalties, జరిమానాలు shall be imposed. రాష్ట్ర ప్రభుత్వం మరియు డిఎల్ఎస్సి అంటే జిల్లా స్థాయి కమిటీ సూచించిన ఏదైనా ఇతర కార్యాచరణ, క్రిమినల్ కేసులు దాఖలు చేయడం, భారీగా జరిమానాలు వసూలు చేయడంతో సహా కఠినమైన చర్యలు, జరిమానాలు విధించబడతాయి. ఈ 5 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో ప్రొహిబిట్ చేయబడింది ఏదైనా అడిగాడు. ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ 2 ఓన్లీ 2, ఆప్షన్ సి ఓన్లీ 3, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది దెమ్. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ 5 ఐటమ్స్ కూడా నిషేధించబడ్డాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఇది న్యూ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ సెట్టింగ్ ఇన్ ద సివిల్ సర్వీస్ యాజ్ వెల్ యాజ్ లాస్ట్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఇచ్చాడు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్, థర్డ్ అలా ఇవ్వకుండా 2 స్టేట్మెంట్లే రైటు, లేకపోతే 2 రాంగు, 1 రాంగు, 3 రాంగు, నువ్వు డిసైడ్ చేసుకోవాలి ఏది రైట్ ఏది రాంగ్ అని. అటువంటి విధానంలో మనం ఈ క్వశ్చన్ పెట్టడం జరిగింది. ఇలా పెట్టినా కూడా ఇందులో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. ఇందులో ఆన్సర్ డి అంటే ఏది నిషేధించబడలేదు, అన్నీ కూడా నిషేధించబడిన అంశాలే, ఏది అనుమతించబడిన అంశం కాదు ఇది. ఇసుక విధానం, కొత్త ఇసుక, ఉచిత ఇసుక విధానంలో. అండ్ దెన్ నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇల్లీగల్ అండ్ అన్ఆథరైజ్డ్ ఎక్స్కవేషన్ ఆఫ్ శాండ్ ఈజ్ ప్రొహిబిటెడ్ విత్ ఇన్ హౌ మెనీ మీటర్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ వాటర్ స్ట్రక్చర్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్, రైల్వే లైన్స్ అండ్ క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్స్ ఎక్సెట్రా. భూగర్భ జల నిర్మాణాలు, వంతెనలు, ఆనకట్టెలు, రైల్వే లైన్లు మరియు డ్రైనేజ్ క్రాస్ నిర్మాణాలు మొదలైన వాటి నుండి ఎన్ని మీటర్లలో అక్రమంగా, అనధికారంగా ఇసుకను తవ్వకాలు నిషేధించబడ్డాయి. అంటే ఈ బ్రిడ్జిలు, రైల్వే నిర్మాణాలు, క్రాస్ డ్రైనేజ్లు, వంతెనలు ఇలాంటి నుంచి ఎంత దూరంలో ఇసుకను తవ్వుకోవచ్చు అని చెప్తున్నాడు. ఎంత అన్నది క్వశ్చన్ ఇక్కడ. సో ఆప్షన్ ఏ 200 మీటర్స్, ఆప్షన్ బి 300 మీటర్స్, ఆప్షన్ సి 500 మీటర్స్, ఆప్షన్ డి 1000 మీటర్స్. అంటే నిషేధించారు. ఇలాంటి ముఖ్యమైన నిర్మాణాల దగ్గర వంతెనలు, ఆనకట్టలు, రైల్వే లైన్లు, ఈ డ్రైనేజ్ స్ట్రక్చర్స్ ఇన్నర్ కింద ఉండేవి వాటి దగ్గర ఇసుక తవ్వకాన్ని నిషేధించారు. ఎన్ని మీటర్ల దూరం అనేది ప్రశ్న. సో ది ఆన్సర్ ఈజ్ సి 500 మీటర్స్. 500 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 500 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్, 1000 అంటే కిలోమీటర్. సో 1/2 కిలోమీటర్ లోపు ఎక్కడైనా వంతునుంటే అక్కడ ఇసుకని తవ్వకూడదు అదన్నమాట. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. ద నెక్స్ట్, which of the following offences and penalties imposed on illegal excavation, transportation of sand is are wrongly matched? అంటే పెనాల్టీస్, జరిమానాలు దేనికి ఎంత విధిస్తున్నారు అంటే తప్పులు, నిషేధించబడిన పనులు చేస్తే దేనికి ఎంత పన్ను జరిమానా విధిస్తున్నారు. పన్ను కాదు, జరిమానా. బుల్లక్ కార్ట్ అంటే ఎద్దుల బండి మీద ఇసుక అనుమతించిన కన్నా ఎక్కువ తీసుకెళ్తే ఎంత వస్తుంది? 2000 రూపాయలు. మళ్ళీ రెండోసారి చేస్తే 3000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. అంటే మళ్ళీ రెండోసారి పట్టుబడితే ఆ ఎద్దుల బండి. రెండోది ట్రాక్టర్, మొదటిసారి 10,000 వేస్తారు, తర్వాత రెండోసారి అదే సేమ్ ట్రాక్టర్ చేస్తే 20,000 విధిస్తారన్నమాట. అంటే 10 నుంచి 20,000 మధ్యన ఉంటుంది. అంటే నెక్స్ట్ మూడోది లారీ విత్ 10 టైర్స్, 10 చక్రాల బండి, లారీ టైర్ల బండి లారీ ఉంటే 25,000 నుంచి 50,000 వరకు ఉంటుంది అన్నమాట. రెండోసారి అయితే 50,000 వరకు వేయచ్చు. మొదట 25,000 వేస్తారు. ఆ బండిని పట్టుకొని సీజ్ చేసి 25,000 కడితేనే బండి వదులుతారు. సో నెక్స్ట్ లారీ విత్ 20 టైర్స్, దానికైతే 50,000 ఫస్ట్ దొరికితే, ఆ తర్వాత 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు రెండోసారి దొరికితే వేస్తారు. అలాగే ఎక్సెస్ క్వాంటిటీ అంటే అనుమతించిన దానికంటే మనం అనుకున్నాం కదా 20 మెట్రిక్ టన్స్ పర్ డే పర్ పర్సన్ పర్ కన్జ్యూమర్. 1 మెట్రిక్ టన్కి అంటే ఆయన 21 మెట్రిక్ టన్ పట్టుకెళ్తున్నాను అనుకోండి, 2,000 జరిమానా వేస్తారు. నువ్వు 20 పట్టుకెళ్ళాలి, 21 పట్టుకెళ్తున్నావు, దొరికావు, పట్టుబడ్డావు అందుకని. సో నెక్స్ట్ ఎక్స్కావేషన్ ఇన్ ప్రొహిబిటెడ్ ఏరియాస్. ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రొహిబిటెడ్ ఏరియాస్ అంటే నిషేధించబడిన ప్రదేశాలు, బ్రిడ్జిలు, వంతెనలు ఇట్లాంటివి. ఇక్కడ 2000 పర్ మెట్రిక్ టన్.
ఆర్ 2 lakhs, ఏది ఎక్కువైతే అది. అంటే ఎక్స్కవేషన్ ప్రొహిబిటెడ్ ఏరియా, ఏదైతే నిషేధించబడిన ప్రాంతాల్లో ఇసుకను తవ్వుతున్నట్లయితే ఆ మిషన్లు సీజ్ చేస్తారు. 2000 నుంచి 2 లక్షల వరకు, అంటే 2000 పర్ మెట్రిక్ టన్ లెక్కన ఎంత తవ్వారు అక్కడని మెట్రిక్ టన్ కొలిచి అది 2 లక్షలు, ఏది ఎక్కువైతే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మెట్రిక్ టన్స్ తవ్వారనుకోండి, అది 2 లక్షలు మించిపోద్ది అట్లా అనమాట. నెక్స్ట్ 7th, స్టాక్ హోర్డెడ్ బ్లాక్ మార్కెటెడ్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 2 years అండ్ ఏ ఫైన్ ఆఫ్ 2 lakh rupees. ఇది చాలా చాలా బలమైన శిక్ష వేశారండి. ఎవరైనా స్టాక్ పెట్టుకున్న, దాచుకున్న ఇసుకని బ్లాక్ మార్కెటింగ్లో అమ్ముతున్నా వాళ్ళని పట్టుకుంటే 2 ఏళ్ల జైలు ప్లస్ 2 lakhs జరిమానా. ఇది చాలా బలంగా పెట్టారు. ఇది అంటే ఇప్పటిదాకా శాండ్ బ్యాంకులని చాలా దోచుకున్నారు ఇసుకని, అందుకని ఇది స్ట్రిక్ట్గా పెట్టారు. దస్ ఆప్షన్ చూద్దాం ఇప్పుడు. ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి ఓన్లీ 2, ఆప్షన్ సి ఓన్లీ 3. మనం మొత్తం 7 ఇచ్చాం, 7 ఆప్షన్స్. ఆప్షన్ డి నన్ ఆఫ్ దెమ్. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఇందులో మనకు అడిగిన ప్రశ్న ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అఫెన్సెస్ పెనాల్టీస్ ఇంపోజ్డ్ ఆన్ ఇల్లీగల్ ఎక్స్కవేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ ఈజ్ ఆర్ రాంగ్లీ మ్యాచ్డ్. అంటే ఏది రాంగ్లో మ్యాచ్డ్, అన్ని రైట్గా ఉన్నాయి. అసలు మీరు ఈ స్టేజ్లో రాంగ్ రైట్ గుర్తుపట్టలేరని నేనే అన్ని రైటే ఇచ్చి రాంగ్లో ఉన్నాయని ప్రశ్న అడిగాను, కానీ రాంగ్ లేవు, అన్ని రైటే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అడిగినప్పుడు రాంగ్ పెడతాం. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. ఇది మనకి జీవోలు ఇచ్చినటువంటి ఇప్పటిదాకా నేను వర్ణించినటువంటి జరిమానాలు అనమాట. ట్రాక్టర్ అయితే, లారీ అయితే 10 టైర్స్, 20 టైర్స్, మెషినరీ అయితే, ఎద్దుల బండికి కూడా 2000 వేశారు. రెండోసారి పట్టుబడితే 3000, ఇంకా మళ్ళీ అదే ఎద్దుల బండి పట్టుబడితే 5000 అట్లా. లాస్ట్ క్వశ్చన్, ద 9th క్వశ్చన్. హూమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది చెకింగ్ ఆఫీసర్స్ టీమ్ అట్ మండల్ లెవెల్. మండల్ లెవెల్లో, అలాగే డివిజన్ లెవెల్లో, అలాగే జిల్లా స్థాయిలో విజిలెన్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెట్టారు తనిఖీలు చేయడానికి ఇసుకని తరలించడం, ట్రాన్స్పోర్టేషన్, తవ్వకం, వీటిపైన. అందులో మండల్ లెవెల్ చాలా ఇంపార్టెంట్, కీలకమైంది. అంటే సోర్స్ దగ్గరే పట్టుకోవడం అనమాట. మండల్ లెవెల్ అంటే అది వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అందులో టీంలో ఎవరు ఇందులో మెంబర్ కాదు అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ ఏ ఇస్ తహసీల్దార్, ఆప్షన్ బి ఇస్ ఎంపీడీఓ, ఆప్షన్ సి ఇస్ ఎస్ఐ, ఆప్షన్ డి ఇస్ ఏఈ ఇరిగేషన్ నీటిపారుదల అసిస్టెంట్ ఇంజనీర్ అని ఏఈ అంటే. ఎస్ఐ అని మనకు తెలిసిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఈ నలుగురు ఎవరు కాదు అనేది ఆప్షన్కి ఆన్సర్ బి, దట్ ఈజ్ ఎంపీడీఓ. ఎంపీడీఓ ఇస్ నాట్ మెంబర్ ఆఫ్ మండల్ లెవెల్ కమిటీ. డివిజనల్ కమిటీలో ఆర్డీఓ ఇట్లా ఉన్నారు. ఇక్కడ మండల్ లెవెల్ కీలకం కాబట్టి ఇది ప్రశ్న అలా అడుగుతారు. సో గ్రామ స్థాయిలో మనకు తెలిసింది ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల్ని, అలాగే పంచాయతీ సెక్రటరీని, విఆర్ఓని, విఆర్ఏని, వీళ్ళందరినీ అక్కడ స్టాక్ యార్డ్ దగ్గర ఇన్ఛార్జీలుగా పెట్టి ఈ కొత్త ఇసుక విధానం, ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఐ విష్ యూ బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఇందులో ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు గ్యారంటీగా వస్తాయి. ఆల్ ఏపీపీఎస్సీ నిర్వహించే, ఆంధ్రప్రదేశ్ నిర్వహించే ప్రతి టెస్ట్లోనే వస్తుంది. డిఎస్సి టెట్లో కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఏదైనా వస్తాయి ఖచ్చితంగా. బికాస్ స్టాండ్ పాలసీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అగైన్. విల్ మీట్ అగైన్. మళ్ళీ మరొక వీడియో ఇలా కరెంట్ ఇష్యూస్ మీద మీకు చేస్తూ ఉంటాను. ఇష్యూస్ చాలా చోట్ల వినొచ్చు, కానీ మీరు ప్రశ్న రూపంలో చూడలేరు. నేను ఆల్రెడీ ఫ్రీ టెస్ట్ ఇచ్చాను, లింక్ అక్కడ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ కరెంట్ ఇష్యూస్కి మీకు ఓన్లీ ఫ్రీ క్వశ్చన్స్ ఇస్తాను. ఎక్స్ప్లెనేషన్ వీడియో మాత్రం మా యాప్లో చూడాల్సి వస్తుంది. అంటే మేము టెస్ట్ సిరీస్, ఆన్లైన్ కోర్సు 2 నిర్వహిస్తున్నాము. టెస్ట్ సిరీస్కి మనకి రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 2 days మనకి 1000కి వస్తుంది. బట్ ఇప్పుడు ఆ తర్వాత 2000 అవుతుంది టెస్ట్ సిరీస్లో ఏముంటాయంటే టెస్ట్లు ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్లు, అలాగే మీరు వీడియోలు కూడా ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ వీడియోలు ఇట్లా ఇచ్చేవి. మీకు ఏదైనా అర్థం కాకపోతే అది చూసుకోవడానికి, తెలుసుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ.